నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. బీసీ కులగణన జరగాల్సిన అవసరం ఉంది. కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే వ్యాఖ్య. సీఎం కేసీఆర్ నడవమన్న డైరెక్షన్లోనే గవర్నర్ నడిచారు. తమిళసైపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు. పేరు మార్చుకున్న బీఆర్ఎస్ ను తరిమి కొట్టడం ఖాయం. మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్రెడ్డి జోస్యం. అగ్ని ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే. ప్రభుత్వం తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా. దేశ జనాభాలో 52% ఉన్న బీసీల కులగణన జరగాల్సిన అవసరం ఉందని కేంద్ర సామాజిక న్యాయము సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్దాస్ అథవాలే అన్నారు. బీసీ పొలిటికల్ జేఏసీ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ అధ్యక్షతన హైదరాబాద్ లక్డీకపిల్లోని ఓ హోటల్లో బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ చైతన్యం కావాలని, రాజకీయ రిజర్వేషన్లు, లోకసభ, విధానసభలో బీసీ రిజర్వేషన్లు అమలు కావాల్సిన అవసరం ఉందని అన్నారు. బీసీల న్యాయమైన డిమాండ్లు ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా అణచివేస్తున్న కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో వారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల హెచ్చరించారు. ఇప్పుడు ఈ కార్యక్రమం ఉద్దేశించి ఆర్బీఐ జాతీయ వ్యవసాయ అధ్యక్షులు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రజలకు మరియు రెండు రాష్ట్రాల మీరు వచ్చి అవ్వచ్చు, ఒక్క మంత్రి గాని ఎవరైనా ఒక చిన్న నాయకు వెళ్తే పలకరిస్తానికి కొన్ని రోజులు పట్టింది. టైగర్ ఆంధ్ర టైగర్ కాదు, इंडियन टाइगर। पैसा नहीं मिले जिस तरह बीसी ओबीसी का जो पॉपुलेशन है वो 52% है, ऐसा माना जाता है, लेकिन निश्चित आंकड़ा इसका अभी अपने पास नहीं है। इसीलिए हमारे बीसी ओबीसी के लोगों की मांग है कि भाई जो सेंसस है, जनगणना है, ये जनगणना ओबीसी की होनी चाहिए। इसी तरह की अब आपकी मांग है, तो आपकी मांग का मैं आरपीआई की तरफ से पूरा सपोर्ट करता हूं। और मैंने पार्लियामेंट में 3 बार मांग किया है कि बीसी के सेंसस के साथ साथ सभी जातियों का सेंसस हो। अभी SC ST का ही सेंसस होता है, लेकिन बैकवर्ड क्लास का नहीं होता है, जनरल कैटेगरी का नहीं होता है। బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాల సమావేశం నిర్వహించడం జరిగింది. మరి ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ సహాయ మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు రామ్దాస్ అథవాలే గారు మరియు మాజీ మంత్రి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గారు హాజరు కావడం జరిగింది. మరి దేశంలో బీసీలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన డిమాండ్లను కూడా కేంద్ర మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి, విద్యా ఉద్యోగాల్లో మరియు చట్టసభల్లో బీసీ జనగణన చేపట్టాలి, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి, అదేవిధంగా బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్లను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. పొలిటికల్ జేఏసీ అందరు సంఘాలు కలిపి మరి వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి బీసీ పొలిటికల్ జేఏసీ చేసినటువంటి విజ్ఞప్తికి, అదేవిధంగా బీసీ సమస్యలపై, బీసీ డిమాండ్లపై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పూర్తి మద్దతు కూడా ప్రకటించడం జరిగింది వేదిక పైన. తెలంగాణ గవర్నర్ తమిళసైపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ సమావేశాలు కాగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన అంశాలపై ఆయన స్పందిస్తూ గవర్నర్ బయట పెద్ద పెద్ద మాటలు చెప్పారని, కానీ ప్రసంగంలో మాత్రం తుస్సు అనిపించారని విమర్శించారు. మొన్నటి దాకా వారిద్దరి మధ్య యుద్ధాలే జరిగాయని అన్నారు. కానీ ఇప్పుడు ఇద్దరు కలిసి ఒకటే దారిలో నడిచారని, ఒకరికొకరు దండాలు పెట్టుకున్నారని సెటైర్ వేశారు.
సీఎం నడవమన్న డైరెక్షన్లోనే గవర్నర్ నడిచారని దుయ్యబట్టారు. తప్పనిసరి పరిస్థితిలో కేసీఆర్ గవర్నర్ మధ్య రాజీ కుదిరిందని వ్యాఖ్యానించారు. 5 నెలల తర్వాత అసెంబ్లీ సమావేశాలు మొదలైనవి. ఈ బడ్జెట్ సమావేశాలు మరి వారం రోజుల 10 రోజుల మరి సమావేశాలు. ఇప్పుడు ఇంకొక 8 నెలలు అయితే మళ్ళీ ఎన్నికల్లో కానీ దాదాపు ఇది ఈ సంవత్సరం ఎన్నికల ఇయర్. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ముఖ్యంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో చాలా విషయాలు రాష్ట్రంలో అనేక ఇబ్బందులతో ఎదుర్కొంటున్న సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు గవర్నర్ గారి యొక్క ప్రసంగం ఉండే, రేపు ప్రసంగానికి సంబంధించి దాని మీద ప్రభుత్వం యొక్క ఆలోచనలన్నీ కూడా గవర్నర్ గారి స్పీచ్లో విన్న తర్వాత అందులో మరి ఇంకా ఏమేమి అంశాలు చేర్చాల్సి ఉండేనో అవన్నీ విషయాలు కూడా రేపు అసెంబ్లీ హాల్లో మరి అవన్నీ కూడా మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా సంగారెడ్డి శాసనసభ్యునిగా సంగారెడ్డి నియోజకవర్గం నుంచి సమస్యలు మొదలుకుంటే రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యల మీద రేపు సమావేశంలో మాట్లాడడం జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనము గమనించినట్టయితే నా నియోజకవర్గంలో 2 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. ఒకటేమో మెట్రో ట్రైన్కి సంబంధించి నేను మొన్న మధ్యకాలంలో శంషాబాద్ కూడా మెట్రో ట్రైను అనే ఒక మాట ఏర్పాటు చేయడం, శంకుస్థాపన కూడా చేయడం జరిగింది మెట్రో ట్రైన్కి సంబంధించి కేటీఆర్ గారు. అయితే అట్లాగే పడంచెరు వరకు కూడా, అంటే మియాపూర్ వరకు మెట్రో ట్రైన్ ఉంది. అయితే పడంచెరు వరకు కూడా తీసుకొచ్చే ఒక ఆలోచన కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని కేటీఆర్ గారు చెప్పిన సందర్భాన్ని నేను మీడియాలో చూడడం జరిగింది. నేను రేపు అసెంబ్లీలో కేటీఆర్ గారిని, ముఖ్యమంత్రి గారిని కూడా కోరదలుచుకునేదంటే, ఈ మియాపూర్ నుంచి వయా పడంచెరు, సంగారెడ్డి, అట్లాగే సదాశివపేట వరకు కూడా మెట్రో ట్రైను ఏర్పాటు చేయాలి అక్కడ వరకు కూడా అని రేపు రేపు ముఖ్యమంత్రి గారిని, కేటీఆర్ గారిని డిమాండ్ చేయబోతున్నాను. సస్యం సంస్థలు అడిగే ప్రయత్నం చేస్తారు. రేపు పేరు మార్చుకున్న బీఆర్ఎస్ పార్టీని త్వరలోనే రాష్ట్ర ప్రజలు తరిమి కొడతారని మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో షేర్లింగంపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎలక్షన్లలో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దయచేసి అందరూ అందరూ గుమిగుడిగా ఉంటే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి ఇబ్బంది ఉంటుంది. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే. భారత్ మాతాకి మాతరం మాతరం వందే మాతరం. ఆయన కొడుకు, ఆయన కుటుంబం దునియా మొత్తం మన దిక్కు చూస్తున్నది. ఇవాళ రేపు ఆయన బడ్జెట్ ప్రవేశపెడతాడు. ఆయన బడ్జెట్ అంటే అన్నిట్లా పెద్ద స్కామ్. ఇరిగేషన్ లో పెద్ద స్కామ్ కాళేశ్వరం అయితే, ఐటీ రంగంలో అన్నిట్లా పెద్ద స్కామ్ ధరణి. కానీ ఈ రెండిటికంటే పెద్ద స్కామ్
రెండింటికంటే పెద్ద స్కామ్ ప్రతి ఏడాది చేసేది బడ్జెటే. పోయినసారి బడ్జెట్ 2,30,000 కోట్లు పెట్టిండు, కానీ ఖర్చు పెట్టింది దాంట్లో సగమే అనుకుంటా. ఎక్కడ పోయినాయి డబుల్ బెడ్రూమ్లు? ఎక్కడ పోయినాయి? ఈరోజు కుకట్పల్లి సర్కిల్లో మేడ్చల్ జిల్లాకు వస్తుంది. ఇక్కడ 4 సెక్షన్లు. కావున మేము ఉండేదేమో రంగారెడ్డి జిల్లా శ్రీలింగపల్లి మండలంలో ఉంటాం కాబట్టి మరి ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉండాలని ఇక్కడ నుంచి అక్కడ రావడానికి గంటన్నర పడుతుంది ప్రజలకి సమస్యల గురించి మా దగ్గర రావడానికి. సో నేను ప్రత్యేకంగా ఇక్కడ టైం కేటాయించడానికి మరి డైలీ హాఫ్ డే ఇక్కడ ఉండడానికి ప్రజలతోటి మరి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో కూడా సంబంధాలు పెంచుకోవడానికి ఇక్కడ గతంలో మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఆఫీస్ ఉండే మధ్యలో మరి కోవిడ్ కారణంగా తీయడం జరిగింది. మరి అప్పుడు మరి భారతీయ జనతా పార్టీలో చేరి 2 సంవత్సరాలు అయిపోయింది. బాపట్ల జిల్లా బాపట్ల 12వ వార్డులో కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో ఇంటిని కోల్పోయిన బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే కోన రఘుపతి పరామర్శించారు. అనంతరం వైసీపీ నాయకులతో కలిసి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వం తరపున ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఈ సందర్భంగా వారికి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో వార్డు మాజీ కౌన్సిలరు కాగితా సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నిరసన తెలియజేస్తూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల పోరాట వేదిక జిల్లా కన్వీనర్ వేల్పుల కుమారస్వామి, నాయకుడు వై వెంకయ్య మాట్లాడుతూ కార్పొరేషన్లో వారం రోజులు సర్వేలు నిర్వహించగా 1000 మందికి ఇండ్ల స్థలాలు లేవని తేలిందని అన్నారు. సుమారు 600కు పైగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి మధ్యలోనే నిలిపివేశారని అన్నారు. పట్నం ఈ సంఘాలతోని ఐక్య కార్యాచరణగా ఐక్య వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అన్ని ఏరియాలలో సర్వేలు నిర్వహించి ఇండ్లు లేనటువంటి వాళ్లకు ఇండ్లు ఇవ్వాలని, ఇండ్ల స్థలాలు లేనటువంటి వాళ్లకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, ఇంటి స్థలం ఉన్నటువంటి వాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తామని చెప్పింది. 3 లక్షల రూపాయలు సరిపోవు, 5 లక్షల రూపాయలకు పెంచాలని ఇట్లాంటి డిమాండ్లతోని ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కావాలని 5 రోజుల పాటు మనము పాదయాత్ర చేసినప్పుడు మనకు అనేక సమస్యలు మనకు వచ్చినాయి. దాంట్లో ఇండ్లు లేనటువంటి వాళ్ళు అనేక మంది మనకు చెప్పుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు 3వ తారీఖు మనము ఈ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుకోవడం జరిగింది. పేదైన వారికి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా మనం అనేక పోరాటాలు నిర్వహిస్తున్నాం. కానీ వేసుకున్న గుడిసెలలో, వేసుకున్న స్థలాల్లో కబ్జా కోర్లు మరి స్థలాలు ఆక్రమించుకున్నారు. ఇప్పటికే ఒక్కొక్కరు అనేక ప్రాంతాల్లో అటు ఇంద్రమ్మ కాలనీ కానీ, అటు రామగుండ వీర కానీ, గోదాకలు కానీ అనేక ప్రాంతాల్లో భూస్థలాలు ఉన్నప్పుడు ఇక్కడ ప్రభుత్వ భూమిని ఆపుకొని కబ్జాలు చేసుకొని అమ్ముకుంటారు. రెండవది డబుల్ బెడ్రూమ్ కోసం అన్ని మండల కేంద్రాలలో ధర్నాలు నిర్వహిస్తున్నారు. ప్రజా సంఘాల ఐక్య వేదిక పేరుతోటి ఈరోజు రామగుండం ఎంఆర్ఓ ఆఫీసు ముందు కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా రామగుండం ఎంఆర్ఓ గారికి, జిల్లా కలెక్టర్ గారికి
ఈ ప్రాంత శాసనసభ్యులకు ప్రజా సంఘాల ఐక్యవేదిక విజ్ఞప్తి చేస్తూ ఉంది. కళా తపస్వి ప్రముఖ సినీ దర్శకుడు కె విశ్వనాథ్ అంతిమయాత్ర అశేష అభిమానులు, సినీ నటులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, జన సందోహం మధ్య జరిగింది. హైదరాబాద్లోని పంచగుట్ట శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. అంతిమయాత్రకు ముందు పలువురు నటులు, అభిమానులు, రాజకీయ పార్టీ నాయకులు విశ్వనాథ్ పార్థివ దేహానికి పూలమాలలు వేసి కడసారిగా నివాళులర్పించారు. ఈ సినీ రంగం ద్వారా ప్రపంచానికి అందించినటువంటి దర్శకుడు. నాట్యం అంటే తానే, నాట్యం అంటే విశ్వనాథ్ గారే. అంటే ఆ విశ్వేశ్వరుడే నాట్యమూర్తి అయితే నటరాజుగా మనం పరమశివుడిని ఎట్లా కొలుస్తున్నామో ఆ నటన ఆయనలో ప్రవేశించి చేయించాడా అన్నట్టుగా దానితో పాటు సమాజ రుగ్మతల్ని, కుల వివక్షని రూపుమాపే ప్రక్రియలో ఆయన సినీ ప్రపంచంలో ఈ తెలుగు జాతికి అందించినటువంటి అనేక చిత్రాలు, వారి జీవితం అజరామరం. వారు ఈరోజు లేరు, లేకపోయినా వారు తీసినటువంటి ప్రతి చిత్రం కూడా సజీవం. అటువంటి గొప్ప దర్శకుడిని కోల్పోయాం తెలుగు ప్రజలు. తెలుగు సాహిత్యానికి పదును పట్టి ప్రజల మస్తిష్కాల్లో చిరస్థాయిగా నిలిచేటువంటి పాటలు వేసిన విశ్వనాథ్ గారు లేరనేటువంటి వార్త అందరినీ కలచివేసింది. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారికి ప్రత్యేకమైనటువంటి నివాళులు అర్పించాలని, వారి అంతిమయాత్రలో పాల్గొవాలని నన్ను ఆదేశించిన కారణం చేత వారి అంతిమయాత్రలో పాల్గొని వారి యొక్క కుటుంబ సభ్యులకి మా ప్రభుత్వం తరఫున ప్రగాఢమైనటువంటి సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండలము మందిగుంటలో శ్రీ మెట్టు రాజేశ్వర స్వామి దుర్గాదేవి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవము వైభవోపేతంగా జరిగింది. ఆలయ పూజారులు రాచర్ల రాఘవ రామశర్మ, మెట్టు రామశర్మ ఆధ్వర్యంలో మాధవనంద సరస్వతి స్వామి ఈ కార్యక్రమం జరిగింది. గోదా అంజిబాబు నేతృత్వంలో 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా తొలి రోజున హోమము, 100 జంటలతో కుంకుమార్చన చేపట్టారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నరసయ్య, ఎంపీపీ శరత్రావు, సెస్ డైరెక్టరు సందుపట్ల అంజిరెడ్డి, రైతు బంధు అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. ओम महाय स्वाहा, ओम ग्रीवाभ्य स्वाहा, स्कंधेभ्य स्वाहा, अजस्वाय स्वाहा, ओम पार्श्वाभ्य स्वाहा, अगुंसाभ्य स्वाहा, ओम दोषाभ्य स्वाहा, ओम जिंजाभ्य स्वाहा, ओम श्रोणीभ्य स्वाहा, ओम पूर्वभ्य स्वाहा, ओम मध्यभ्य स्वाहा, ओम जिंजाभ्य स्वाहा, ओम शिवाय स्वाहा, ओम रीतसे स्वाहा, 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 ओम सते स्वाहा, तत्वस्ताय स्वाहा, धर्मन्वय स्वाहा, अधर्मकाय स्वाहा, रोहितवते स्वाहा, अरोहिताय स्वाहा, स्थानांतरं सिद्धार्थमनुहृत्यं वक्त्वा गोस्तार्थं सर्वाविनार्थं एकाग्रेणार्थमक्षतां समर्पयामि। ओम समानाय स्वाहा, ब्रह्मणे स्वाहा। కూడా పుష్పాదివాసంలో స్వామివారిని మనం పూజించాలి కనుక ఆ కార్యక్రమాలకు సిద్ధంగా ఉండాలి. వాళ్ళు సాయంత్రం చేసేది అధిక సంగ్రహానికి పాత్రలు కావాలని కోరుతూ ఇంకా ఇప్పుడు ఓం నమ శివాయ. శ్రీ మతికుంట
మెట్టురాజేశ్వర స్వామి వారి యొక్క పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు నిన్న తేదీ 2 ఫిబ్రవరిన గురువారం ప్రారంభమై ఈ రోజు 2వ రోజు కార్యక్రమం స్వామి వారి యొక్క కరకామల చేత ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి చాలా మంది కూడా రావాలి. ఈ ప్రాంతాల్లో ఉండబడేటువంటి అన్ని గ్రామాల నుంచి కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ముస్తాబాద్ మండలానికి చాలా సమీపంలో ఉన్నటువంటి ఒక అతి ప్రాచీన దేవాలయం కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా చాలా వైభవంగా జరుగుతున్నది. మన మండల రైతు కన్వీనర్ గారు గోపాలరావు గారి దంపతులు అన్నదానం చేస్తున్నారు. మా జగన్ శరత్రావు గారు ఎంపీ గారు కూడా అన్నదానం చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి చాలా మంది భక్తులు మా మధ్య కాలకట్టం కాలముక్తి కాలజ్ఞ కాలనాశన శనమయ్యప్ప ఈరోజు విశేషంగా స్వామి జీవనం అనుకున్నట్టుగా ఈ ఒక రాఘవలింగేశ్వర భగవాను చాలా అద్భుతమైన దేవుడు. ఎందుకంటే మేము 20 సంవత్సరాల క్రితం కూడా ఈ ఆలయం ఇట్లా ఉందనేది కూడా గురుగారి దగ్గర కూడా తెలుసుకున్నాము. కాకపోతే ఇది ఎట్లయితే అనుకుని అప్పుడప్పుడైతే కూర్చుంటుంటుంది. ఇది ఒక స్వామికి అంజిబాబు స్వామికి అది పూర్వజన్మ సుకృతం ఉంది కాబట్టి వారికి భగవంతుడు అందరితో చేపించుకున్నారు. అయ్యా ఇది ఒక అద్భుతమైన క్షేత్రము. ప్రతి ఒక్కరు కూడా శివరాత్రి నాడు లింగేశ్వరుడు ఈ ప్రాంతంలో కూడా మంచిగా ఇంత విశాలంగా లేదు ఎక్కడ కూడా. ఎక్కడెక్కడ పోవుడు కన్నా ఇక్కడ ఉన్న భక్తులందరూ శివరాత్రి నాడు వచ్చి స్వామివారికి మంచిగా అభిషేకం చేసుకోండి. పరిపూర్ణ అనుభవం అయితే ఓం నమః శివాయ ఓం నమః. కర్నూలు జిల్లా అచ్చంపేటలో వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు వైఎస్ఆర్టీపీలో చేరారు. పార్టీ అచ్చంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ దండు సిరి రమేష్ ఆధ్వర్యంలో చేరారు. రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలనను నమ్మి విశ్వసించి షర్మిలమ్మ నాయకత్వంలో పనిచేస్తామని వారు అన్నారు. పార్టీ కార్యాలయంలో వారందరికీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్టీపీ ఎస్సీ సెల్ మహిళా అధ్యక్షురాలు చారకొండ లాలమ్మ, వరలక్ష్మి, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలము హంపోలి గ్రామంలో ఇండ్లు లేని 42 పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని గ్రామ సర్పంచ్కి గృహ నిర్మాణ శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలో లక్కీ డ్రాతో పేదలకు ఇండ్ల స్థలాలు, ధృవీకరణ పత్రాలు అందజేశారు. విద్యుత్, నీటి వ్యవస్థ ఏర్పాటు చేయాలని లబ్ధిదారుడు శంకర్ ప్రకాష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నిర్మల్ జిల్లా మండలం అంపోలి గ్రామంలోకి ఈరోజు జరిగింది. కావున 85వ సంవత్సరంలో సగం స్థలం కొల్పించారు. కావున మళ్ళీ ఇంకొకసారి ఈ అంపోలి గ్రామంలో మా యొక్క ఈ ప్లాట్లు పనిచేయడం జరిగింది. కావున మాకు ఒక కరెంటు సౌకర్యం, వాటర్ దిగిత అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి కోరుతున్నాము. మా యొక్క ఈ ప్లాట్లో అందరూ కమిటీ వాళ్ళు చేయాలని ప్రతి ఒక్క లబ్ధిదారు మనిషికి 40/30
ఇప్పుడు ఇచ్చిన తర్వాత వాళ్ళకు శాంక్షన్ లెటర్ ఇస్తున్నారు ఇప్పుడు, లేకుంటే ఇంకా పెండింగ్ పెడుతున్నారు? శాంక్షన్ లెటర్, ప్లాట్ శాంక్షన్ లెటర్ ఇస్తున్నారా? ఓకే. దానికోసం అని కొద్దిగా ఇవి వాటి కరెంటు విద్యుత్ అది ప్రాబ్లం ఉన్నది. ఏంటని మా యొక్క గవర్నమెంట్ మాకు ఇది చేయాలని మనీ చేస్తున్నారు. మేము ఈరోజు కొత్త ప్లాట్లు చేసుకున్నాము అందరు కలిసి 42 మెంబర్స్ మొత్తం. అయితే కొందరికి అసలుకి జాగాలు లేవు. అయితే వాళ్ళు ఇప్పుడు వచ్చి ఉండటానికి రెడీ ఉన్నారు, కానీ ఇక్కడ ఉండటానికి ఫెసిలిటీ లేవు. అయితే కరెంటు లేదు, వాటర్ లేదు, రోడ్లు, కరెంటు సౌకర్యం కల్పించాలని మేము కోరుతున్నాం. సౌకర్యం గల కరెంటు, మరి ఇప్పుడు రోడ్లు, వాటర్ మెయిన్ ప్రాబ్లం. వాటర్ ఇవి త్వరగా కల్పించాలని మేము కోరుతున్నాం. వరంగల్ నగరంలోని అజాం జాహీ హిల్స్ గ్రౌండ్లో ఫైజాన్ గరీబ్ నవాజ్ ఇంటర్నేషనల్ ఫీస్ కాన్ఫరెన్స్ ఘనంగా నిర్వహించనున్నామని దారుల్ ఆన్ఫియా గరీబ్ నవాజ్ సంస్థ డైరెక్టర్ మహమ్మద్ అఫ్రోద్దీన్ తెలిపారు. కార్యక్రమానికి అంతర్జాతీయ నాయకులు సుఫీఫీర్ సకీ ఇక్బాల్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. అజాం జాహీ మిల్స్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇంటర్నేషనల్ ఫీస్ కాన్ఫరెన్స్ నిర్వాహకులు సంస్థ డైరెక్టర్ మహమ్మద్ షర్ఫుద్దీన్ ఎజాజ్, మహమ్మద్ ముజ్గుల్లా ఖాన్, మీర్జా నజారుల్లా బేగ్ సయ్యద్, మోహిత్ ఆలీ తదితరులు ఇంటర్నేషనల్ ఫీస్ కాన్ఫరెన్స్ పత్రికను ఆవిష్కరించారు. एक मिनट. अल्हम्दुलिल्लाह नहमदुहु व नुसल्ली व नुसल्लिमु अला रसूलिल करीम अम्मा बाद अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम. ब्रादरान इस्लाम, अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू. अल्हम्दुलिल्लाह सुम्मा अल्हम्दुलिल्लाह दारुल आनफिया गरीब नवाज़ व गरीब नवाज़ सूफी फारम की जानिब से आलमी शोहरत याफ्ता ख़तीब हज़रत अल्लामा शेख पीर साकिब शामी साहब क़िबला दामत बरकातुहुल आलिया के दौरे के लिए बहुत कोशिश की गई और जोहद मुसलसल के बाद अल्हम्दुलिल्लाह हमारी काविश मुकम्मल हुई और इंशाअल्लाह तबारक व तआला आलमी शोहरत याफ्ता ख़तीब मुमताज़ इस्लामी स्कॉलर मुनाज़िर इस्लाम हज़रत अल्लामा पीर शेख साकिब शामी साहब हफ़िज़हुल्लाह बानी तहरीक कंजुल हुदा इंटरनेशनल यूके इंशाअल्लाह तबारक व तआला कल के फैज़ान गरीब नवाज़ व इंटरनेशनल पीस कॉन्फ्रेंस से मुखातब फरमाएंगे. इस इजलास में हिंदुस्तान और बैरून हिंदुस्तान के कई एक मेहमानान तशरीफ़ ला रहे हैं और इस इजलास की खासियत यह है कि इस इजलास में इंशाअल्लाह ताला सारी दुनिया में अमन व अमान किस तरह कायम किया जाए, पीस किस तरह फैलाया जाए, किस तरह मुत्तहिद रह कर के हिंदू मुसलमान तमाम लोग मुत्तहिद रह कर किस तरह रहना है उस बारे में इंशाअल्लाह तबारक व तआला गुफ्तगू की जाएगी और सारे मुल्क में अमन व शांति सलामती का पैगाम पहुंचाया जाएगा. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీసీ కులగణన జరగాల్సిన అవసరం ఉంది. కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే వ్యాఖ్య. సీఎం కేసీఆర్ నడవమన్న డైరెక్షన్లోనే గవర్నర్ నడిచారు. తమిళసైపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు. పేరు మార్చుకున్న బీఆర్ఎస్ ను తరిమి కొట్టడం ఖాయం. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి జోస్యం.
ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే. ప్రభుత్వం తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.